హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కర్రీ కింగ్ సతీష్. ఈరోజు చేయబోతున్న రెసిపీ చోలే భటూరా. మరి రెసిపీలోకి వెళ్ళిపోదామా? లెట్స్ గో. ముందుగా 6 నుంచి 7 గంటలు నానబెట్టుకొని ఉంచుకున్న చోలేని అంటే కాబూలీ చన్నాని కుక్కర్లో వేసుకొని 2 బిర్యానీ ఆకులు, 5 ఇలాచీలు, 1 మోటీ ఇలాచీ, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 2 టేబుల్ స్పూన్ ఆయిల్, 1 లీటర్ వాటర్ వేసుకొని కుక్కర్ మూత పెట్టి స్టవ్ మీద పెట్టుకున్నాక హై ఫ్లేమ్లో 2 విజిల్లు, లో ఫ్లేమ్లో 4 విజిల్లు వేయించుకోవాలి. 4 మీడియం సైజు ఉల్లిపాయలు, 10 వెల్లుల్లిపాయలు, 4 పచ్చిమిర్చిని కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మైదా 2 కప్పులు, అరకప్పు గోధుమ నూక, 1 టీ స్పూన్ సాల్ట్ మిక్స్ చేసేసుకుందాం. 2 స్పూన్లు నెయ్యి వేసేసుకుందాం. పెరుగు 4 స్పూన్లు వేసుకుందాం అండి. పిండికి సరిపడా సోడా వేసి కలుపుకుందాం. ఇప్పుడు మిక్స్ చేసుకుందాం. పిండికి తగ్గట్టుగా సోడా వేసి కలుపుకుందాం అండి. బాగా కలిసినంత వరకు పిండిని బాగా కలుపుకున్నామండి. ఇప్పుడు పిండికి దీనికి రెస్ట్ ఇవ్వాలి కాసేపు. నలభై నుంచి 45 నిమిషాలు రెస్ట్ ఇచ్చేద్దామండి. చెనా ఉడికింది లేదా టెస్ట్ చేసుకుందామండి. బాగానే ఉడికిపోయింది. 2 స్పూన్లు నెయ్యి వేసుకొని 1 స్పూన్ ధనియాలు క్రష్ చేసుకుందాం. కర్రీలో కూడా జీరా వేసుకున్నాం కాబట్టి కాస్త జీరా వేసుకుందాం అండి. కొద్దిగా ఒక 1/2 టీ స్పూన్ అనుకోండి. మనం దంచి పెట్టుకున్న ధనియాలు ఉన్నాయి కదా, ధనియాలు కూడా కొద్దిగా వేసుకుందాం. వెల్లుల్లిపాయలు వేసుకుందాం. వెల్లుల్లిపాయలు మొత్తం జీరా పచ్చిమిర్చి లైట్గా వేగిన తర్వాత పచ్చిమిర్చి వేసేసుకుందాం అండి. కాసేపు వేగనిద్దాం. చాపింగ్ చేసుకున్నాం కదా మన ఉల్లిపాయలు, చాపింగ్ చేసుకున్న ఉల్లిపాయలు వేసేసుకొని చాపింగ్ చేసిన ఉల్లిపాయలు వేసుకొని లైట్ బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు వేసుకుందామండి. కొద్దిగా పసుపు, కాశ్మీరీ టీకాలండి, కొద్దిగా కలర్ కోసం వేసుకుందాం. అర స్పూన్ జీరా వేసుకుందామండి. కొద్దిగా నీళ్ళు కొద్దిగా వేసుకోండి. మసాలా వేసుకుందామండి. ఈ మసాలా వలన టేస్ట్ ఇంకొద్దిగా పెరుగుతుంది. టమాటా ప్యూరీ వేసుకుందాం. ఇప్పుడు కాస్త చింతపండు పులుపు వేసుకుందాం. ఒక అరకప్పు. బాగా మగ్గిపోయింది. ఇప్పుడు కుక్కర్లో ఉడకబెట్టుకున్న చోలే వాటర్ని మాత్రం పోసుకొని కాసేపు ఉడకనిద్దాం. టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకుందామండి. ఇప్పుడు ఆ చోలేని చిన్నగా స్మాష్ చేసుకోవాలండి. మొత్తం అంతటినీ కాకుండా కొద్దిపాటి చోలేని కొద్దిగా స్మాష్ చేసుకోవాలి. కర్రీ రెడీ అయిపోయింది చూడండి. బౌల్స్ని ఈ విధంగా తీసుకుందాం. ఈ విధంగా బౌల్స్లా చేసుకున్నామండి. పెనంలో ఆయిల్ పోసేసుకుందాం భటూరాలు వేసుకోవడానికి. ఈ విధంగా చేసుకుందామండి రౌండ్గా.
ఇలాగా కన్నాలు ఏవి లేకుండా ఇలా రౌండ్గా చేసుకుంటే మనకు బటూరా అనేది చాలా బాగా వస్తుంది. బటూరా చూసారా చాలా చక్కగా ఎంత బాగా చాలా చూడటానికి చాలా చక్కగా ఉందండి. చాలా బాగా పొంగుతున్నాయండి. చూస్తున్నారా బొటరా చూసారా ఎంత బాగా వచ్చినాయో. నేను ఎలా చేశానో మీరు చూసారు కదా. మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ మాత్రం తప్పకుండా ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.